ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ నిమిత్తము మానక ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున కూడా ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. బాలుడిగా ఉండగానే దేవుని యొక్క పరిచర్యకు తనను అభిషేకించుకున్నాడు దేవుడు. అయితే నా యొక్క సువార్తను నీవు అన్యజనులకు ప్రకటించాలి అని దేవుడు తనను పిలుచుకున్నప్పుడు ఇర్మియా భక్తుడు భయపడుతున్నాడు. నేను బాలుడనే, నేను చిన్న వయసు గలవాడను, నేను చిన్న బాలుడను, నాకు మాట్లాడడానికి శక్తి లేదు అని భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు తనని బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈ యొక్క మాటలను మనము చూడవచ్చు. అయితే వారికి భయపడకుము అంటున్నాడు. ఎవరికి నువ్వు ఈ రోజున భయపడుతున్నావో, ఎవరిని చూసి నువ్వు దిగులు పడుతున్నావో, ఎవరైతే నీకు ఆందోళన కలిగిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. వారిని చూసి నువ్వు భయపడొద్దు, వారిని చూసి నీవు దిగులు చెందవద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీకున్న అనారోగ్య సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకున్న శత్రువు సైన్యము నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు దేని గురించి అయితే ఆలోచన చేస్తూ భయపడుతున్నావో ఆ భయాందోళనంతటి దేవుడు కొట్టివేసి ఆయన సన్నిధిని, ఆయన యొక్క కృపను నీపైన కుమ్మరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేన్ని చూసి దిగులు చెందుతున్నావు? నీకున్న సమస్యను చూసా, నీకున్న అప్పును చూసా, నీకున్న రోగాన్ని చూసా, నీకున్న బలహీనతను చూసా, నీకున్న ప్రతికూల పరిస్థితులను చూసా, వేటిని చూసి నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటిని చూసి నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. మరి దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఆయనకు అసాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు. సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడే నీకు తోడై ఉన్నప్పుడు దేనిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమో లేదు. ఏ అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ శత్రు సైన్యము నీ పైనకి రాకుండా, ఎటువంటి రిపోర్ట్స్ నిన్ను బెదిరించకుండా, ఎటువంటి అప్పుల సమస్య నిన్ను పడద్రోయకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఈ మనుషులు నీకు తోడై ఉన్నా లేకపోయినా దేవుని యొక్క తోడు మనకు ఎప్పుడు ఉంటుందని మనము మర్చిపోవద్దు. ఇర్మియాని బలపరుస్తున్న దేవుడు ఈ రోజు నిన్ను కూడా బలపరుస్తున్నాడు, నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు రిసీవ్ చేసుకో. నీకు దేవుడే ఆధారం కనుక, ఆయనే నీ ఆశ్రయము గనుక తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మాట్లాడే దేవుడవు, బలపరిచే దేవుడవు తండ్రి, మాకున్న భయాందోళన అంతటి నుంచి విడిపించే దేవుడవయ్యా. ఎవరికి మేము భయపడొద్దని, ఎలాంటి ప్రతికూలతలకు మేము భయపడొద్దని వాగ్దానము చేసిన దేవుడవు ప్రభా, నమ్మదగిన దేవుడవయ్యా. ఆ వాగ్దానాన్ని మాలో స్థిరపరచండి అయ్యా. మరి తండ్రి, మీరిచ్చిన వాక్కు ప్రకారంగా జీవించే కృపను దయచేయండి తండ్రి. దేనికి భయపడకుండా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను అనుగ్రహించమని, అదే విధంగా అయా మరి తండ్రి ఈ రోజున ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిని మీరు సఫలము చేయమని అయా. మరి తండ్రి ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, మెండైన దీవెనలతో బిడ్డలు మీరు నింపమని వేడుకుంటూ
నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.